దీనికి రీజన్స్ ఏముంటాయి సార్? రీజన్స్ ఏంటంటే ముందు స్ట్రోక్ రకాలేంటంటే 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం. ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే ఏంటంటే బ్రెయిన్ టిష్యూకి బ్లడ్ సప్లై కట్ అయిపోతే వెంటనే ఆ ఏ పార్ట్ అయితే బ్లడ్ సప్లై వెళ్తుందో ఆ పార్ట్ ఇంక పనిచేయదు. సో ఆ ప్లేస్లో కాళ్ళు చేయి ఉందనుకోండి, కాళ్ళుకి చేయి పనిచేయదు. ఆ ప్లేస్లో చూపు ఉందనుకోండి, చూపు పనిచేయదు. ఆ ప్లేస్లో మాట ఉందనుకోండి, మాట రాదు. ఆ ప్లేస్లో బ్యాలెన్సింగ్ ఉందనుకోండి, బ్యాలెన్సింగ్ రాదు. ఇది యాక్చువల్గా మనకి ఆగిపోతాయి. రెండోది బీపీ ఎక్కువయ్యో లేదంటే వాళ్ళ జెనెటిక్గా కొన్ని రక్తనాళాల ప్రాబ్లమ్స్ వల్ల కొన్నిసార్లు బ్లడ్ చిట్లిపోతుంది. బ్లడ్ అంతా రక్తస్రావం అయిపోతుంది అనమాట లోపల బ్రెయిన్లో. సో అందులో 2 రకాలు ఉంటాయి, బ్రెయిన్ లోపల, బ్రెయిన్ బయట. ఆ 2 రకాలు కూడా ఠక్ అని ఒక్కసారి కోమాలా వస్తారు పేషెంట్, తలనొప్పి, డ్రౌజీనెస్. ఇంకోటి జస్ట్ సడన్ గా ఒక వీక్నెస్ లా వస్తారు బ్రెయిన్ లోపల, దాన్ని ఇంట్రాసెరిబ్రల్ హెమరేజ్ అంటారు. ఇంకోటి సబ్ అరెక్నాయిడ్ హెమరేజ్. ఈ 2 కూడా సైజ్ బట్టి, సబ్ అరెక్నాయిడ్ ఈజ్ వెరీ డెడ్లీ. అలాగే చాలా ఫాస్ట్ గా కనిపెట్టాలి. చాలా సార్లు ఇమేజింగ్ నార్మల్ ఉంటుంది, సో అది కనిపెట్టాలి. సడన్ గా పేషెంట్ హెడ్ వచ్చి తర్వాత అంటే జీవితంలో నాకు ఇంత హెడ్ రాలేదు, తల బద్దలైపోతుందని చెప్పి సడన్ గా తను అంటే కాన్షియస్నెస్, స్పృహ కోల్పోతే సిటీ నార్మల్ ఉన్నా మళ్ళీ వెతకండి, ఎందుకంటే ట్రీట్మెంట్ అవుతుంది, లేదంటే పేషెంట్ చనిపోతారు. ఓకే సార్. అంత ఇంపార్టెంట్ SH కనిపెట్టడం, అవి చాలా కామన్. సిటీలు నార్మల్ ఉంటాయి, సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అలాగే బ్లడ్ కనిపిస్తుందంటే దానికి చాలా జాగ్రత్తగా బీపీ తగ్గించుకుంటూ ట్రీట్ చేయాలి. అయితే